hello and welcome to Thank you Bella. మనిద్దరికి సెట్ అయ్యే పాట ఏమన్నా? పోరా పౌరానికి పంజరానికి మన ఇద్దరికి బాగా సెట్ అయ్యింది. కానీ అందరూ అనుకుంటున్నారు కదా, వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం, ప్రతిసారి క్లారిటీ ఇవ్వలేం కదా. సరేలే. ఇవాళ వచ్చే పార్టిసిపెంట్స్ ఎలా ఉండబోతున్నారు, వాళ్ళందరికీ ఏ పాటలు సెట్ అయితే చూద్దాం. మాత్రం చెప్పుకో పౌరానికి పంజరానికి అంటే వాళ్ళు హట్ అవుతారు. వాళ్ళ ముగ్గురు వాళ్ళకి పాట సూట్ అవుతుందో వాళ్ళని అడిగాను. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటది కాబట్టి మంచి మంచి పాటలు, మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కానీ జనాలు అనుకుంటున్నారు కాబట్టి పౌరానికి పంజరానికి తీసుకొచ్చారు. బాగుంది. ఓకే చూద్దాం ఇవాళ పార్టిసిపెంట్స్ గారు గట్టిగా చెప్పండి. నారే నారే మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి ఆటల మారి బాల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి నెల్లి ఇలాకలోన కడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి నారి నారే. సూపర్ ఎంట్రీ అబ్బా, ఇవాళ డాన్సింగ్ స్టార్స్ వచ్చేసారు. అద్భుతమైన డాన్స్ స్టేజ్ ఇక్కడ. వెరీ నైస్, థాంక్యూ సో మచ్. ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. ది ఫస్ట్ క్యూట్ కపుల్. Hi Ravi, hi Lasya. Hi. This is Swarupa, my wife. She's a housewife and cute, sweet and cute. Sweet and cute. ఎందుకో మీ ఆవిడ బాగా భయపడుతుంది, నర్వస్ గా ఉందా, టెన్షన్ గా ఉందా, ఏమైంది? స్టేజ్ కొంచెం. పాట పాడతారా ఇక్కడ, డాన్స్ చేసుకుంటూ పాట పాడతారా? రెండోది కరెక్ట్ కదా? సెకండ్ కరెక్ట్. సెకండ్ కరెక్టా? వచ్చేయండి కమ్ ఆన్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో టెన్షన్ పోయిందా? ఇప్పుడు ఇంట్రొడక్షన్. మీరు మీ ఆవిడ గురించి చెప్పేశారు స్వరూప అని, ఇప్పుడు మీరు మీ ఆయన గురించి. మొండిమొగుడు పేరు లక్ష్మణ్. నేనే నా మొండిమొగుడు పేరు లక్ష్మణ్. తను బిజినెస్ చేశారు. మేము గుంటూరు దగ్గర నుంచి వచ్చాం. హ్యాపీ లైఫ్. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 1.5 years. 1.5 years అయింది. వెరీ నైస్, వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ సో మచ్. మీరండి మీ ఆవిడ గురించి. Hi Ravi, hi Lasya. హాయ్. She's Mamta, homemaker. ఇంకా నచ్చిన క్వాలిటీస్ ఏమైనా? నచ్చిన క్వాలిటీ ఆమె ఓపెన్ గా ఏదైనా టాపిక్ అయినా ఓపెన్ గా చెప్పేసిద్దామా? ఏ టాపిక్ తీసుకుందాం ఇవాళ? ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఏ టాపిక్ అయినా, ఇంట్లో ఏమైనా సీరియస్ అయినా మనసులో ఏం పెట్టుకోకుండా ఫేస్ మీద చెప్పేసి. రీసెంట్ గా ఓపెన్ గా మీ తప్పు మీకు చెప్పిన విషయం ఏంటండి? అంటే తొందరగా ఇంటికి రాకుండా లేట్ అవుతుంది. ఎవరితో తిరుగుతున్నారు అంత లేట్? ఆఫీస్ లోనే లేట్ అయితే. ఓ అలా చెప్తున్నారా? ఇంటికి లేట్ వెళ్తే నా పిల్ల నన్ను సాగు కొట్టేస్తుంది, అందుకే తొందరగా వెళ్తున్నాను. తొందరగా వెళ్తున్నావు కదా ఇంటికి. చెప్పండి మీ ఆయన గురించి. మా శ్రీవారి పేరు మహేష్, బ్రాడ్ రేంజ్ లో వర్క్ చేస్తాడు అండ్ హీస్ ఎ గుడ్ హస్బెండ్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిరిగినారు లేట్ నైట్స్. ఏమో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంక ఫ్రెండ్స్ ఎందుకండి, ఇంట్లో భార్య పిల్లలు ఉండాలి. క్రూరంగా ఇంత నీచంగా ఎవ్వరు మాట్లాడరు. పెళ్లి తర్వాత ఎందుకు మీకు ఫ్రెండ్స్? నేనే ఆయన ముందే చెప్పాడు మా ఆవిడలో ఫ్రాంక్నెస్ మరీ ఎక్కువ అని. మాట్లాడతా. అయ్యా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా. ఇక్కడే దగ్గర. ఇక్కడే. వెరీ నైస్, వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ. రైట్ సార్, మీ దగ్గరకు వద్దాం. ఏ టాపిక్ తీసుకుందాం? చెప్పండి మీ ఆవిడ గురించి. తన పేరు గాయత్రి. మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. వెరీ నైస్. అండ్ షీఈ్ ఎ హౌస్ వైఫ్. అందరితో ఆనందంగా కలిసిపోయి ఉంటుంది. మీరు మీ ఆయన గురించి?
మా వారి పేరు ప్రవీణ్ కుమార్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ పని చేస్తున్నారు? జూబ్లీ జూబ్లీహిల్స్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1.5 years. 1.5. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీ ఆయన మీకు బాగా నచ్చింది ఏంటి? నేను చెప్పింది కాదన్నాడు. మీ ఆయన చూడండి పాపం, మీరు ఎట్లా ట్రైన్ చేసి పెట్టుకున్నారు. ఏం జూలో లేదు. పులిని సింహాన్ని మనం ట్రైన్ చేస్తాం, అలా ట్రైన్ చేశారు మీరు. నిజంగా మనం ఎందుకు ఓపెన్ ఉండలేకపోతున్నాం బాబాయ్? మాట్లాడవా? కింద గిచ్చుతుందా ఏంది? ఏమో ఆయన. ఓకే, ఎనీవేస్ కాంపిటీషన్ అని కాకుండా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎంత లవ్ ఉందో అది సెలబ్రేట్ చేసుకుందాం. అంతే, హ్యాపీగా నవ్వుకుంటూ గడిపిద్దాం. ఓకేనా? 4 rounds స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ రౌండ్ అందులో మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం. బాగున్నారా లాస్య గారు? నేను చాలా బాగున్నాను. అబ్బా, ముగ్గురు అమ్మాయిలు బాగా రెడీగా ఉన్నారు. అద్భుతంగా. అదే బాగా పెంచుతున్నారే. ఈ అమ్మాయి మొన్న పుట్టింది, ఈ అమ్మాయి నిన్న పుట్టింది, ఈ అమ్మాయి ఈ రోజు మార్నింగ్ పుట్టింది. మొన్న పుట్టి ఇట్లయిందా? అట్ట 2 రోజుల్లో జనరేషన్. డబ్బా పాలా? సరే అండి, పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దాం. వీడు మా చిన్నోడు. ఓ అల్లుడు గారు. నీ పేరేంటమ్మా? లక్ష్మి. అడుగురా ఇంకేమన్నా. గూగుల్లో సెర్చ్ చేయడం వచ్చా? రోజు గుడికి వెళ్తాం. గుడిలో ఏం చేస్తా? కొబ్బరికాయ కొడతా. కొబ్బరికాయ కొడతా. ఆయన భజన పాట వస్తుందా? ఓ అమ్మా, భజన పాట వస్తుందా? రాదా? మరి గుడికి ఎందుకు వెళ్తా? అబ్బాయిలు వస్తారని. అవునా? అమ్మ చెప్పింది. ఏం లేదండి, మీ అమ్మాయి నడుము చూస్తే చాలా సన్నగా ఉంది. ఒక్కసారి ర్యాంప్ వాక్ చెప్పిరా. వయ్యారి బామా నీ హంస నడక. మంచిగా ఫాస్ట్ గా నడవాలి. క్యాట్ వాక్ ఫాస్ట్ గా. ఓకేనా మమ్మీ? నాకు డబల్ ఓకే. మంచిగా ఆడపిల్లలాగా నడవాలి. టింగ్ టక్క అదే కొంచెం సిగ్గు. టక్క టక్క టింగ్ టక్క. ఓకే డాడీ. ఏంది పాపం? ఏందమ్మా మీ అమ్మాయి? సరే, నిన్న పుట్టిన అమ్మాయిని చూద్దురండి. అమ్మో, ఈయన ఎట్లుంటుందో. మా వాడు ఏదన్నా స్ట్రైట్ గా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అబ్బాయి మాట్లాడేట్టు కనిపించట్లేదు. మాట్లాడతాడు. టైం పడుతుంది. ఓకే. ఏం పేరండి మీ పేరు? సరువా? ఓకే, బానే ఉంది పేరు. సరువా? ఏంది? ఏం సదరాలే? ఏంటి సరువు అంటే ఏంటి? మా మమ్మీ లేటెస్ట్ గా పెట్టింది పేరు సరువా. కానీ వీళ్ళు ముగ్గురికైతే తండ్రి ఉన్నాడు. ఉన్నాడు. ఏం పేరు అమ్మా? నీ నాన్న పేరు? డాడీ ఫోటో ఇంకా చూడలేదు. ఫోటో కాదమ్మా, పేరు. తండ్రి పేరు తెలుసుకోవాలి కదా. మమ్మీ ఏంటా? అమ్మా నాన్న. మమ్మీ డాడీ అంట. అయ్యో, అమ్మా నాన్నగారి పేరమ్మా? మమ్మీ డాడీ నేమ్ అంట. ఆ డాడీ పేరు కానీ ఇంకా డాడీ ముగ్గురు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సరే అడుగురా ఇంకేమన్నా. పాటలు వచ్చామా? కొద్దిగా పర్వాలేదండి. ఒక పాట ఒక పాట వేసుకో, భజన పాట వేసుకో ఒకటి మంచిగా. ఆ వినాయకుడిని తలుచుకుంటే ఏదైనా పాట వాడు. జై జై గణేష, జై కొడతా గణేష, వరములిచ్చు బుజ్జి గణేష గణేష. ఓకే డాడీ. నాకు తెలిసి 11 రోజులు మీ పెళ్ళైన 11వ రోజు నాకు తెలిసి ఇద్దరికి పెళ్ళి అయితే 11 రోజు ఇవి నిమజ్జనం చేసేస్తారు. జై జై గణేష. అడుగురా. ఏం పేరు? ప్రవీణ్. రాధా. ప్రవీణ్ రాధానా? ప్రవీణ అని పెట్టాం, దాని తర్వాత రాధా అని మార్చుకుంది. అదేంటి రెండు? ప్రవీణ్ అన్న రాధానా? రాధా. ప్రవీణ రాధా. అమ్మా నువ్వు ఆ జుట్టు అల్లుకుంటావా? లేదండి, యాక్చువల్గా ఇక్కడ బేబీ క్లిప్ పెడతాం మేము. బేబీ క్లిప్పా? నీకు ఓకేనారా? పర్లేదు డాడీ. పర్లేదా? ఓకే. అంటే మా అమ్మాయి ఈ రోజే పుట్టింది కదండి. అయితే ఇంకా హెయిర్ గ్రోత్ అంత లేదు. ఓహో, నిన్న పుట్టింది కాబట్టి హెయిర్ గ్రోత్. నిన్న పుట్టింది కాబట్టి కొంచెం ఉంది. అమ్మాయి మొన్న పుట్టింది కాబట్టి థిక్ హెయిర్. బాగా సెట్ చేస్తారండి. వెరీ గుడ్. మీ అమ్మాయికి ఏమైనా నృత్యం లాంటివి వస్తాయా? కళా పోషకురాలండి. అవునా? ఏదైనా అడగండి, డిట్టో చేసేస్తుంది. ఒక నృత్యం కావాలి అయితే. విచ్ టైప్ ఆఫ్ నృత్యం? ఏ డాన్స్ కావాలరా నీకు? క్లాసికల్. స్నేక్ డాన్స్ కావాలి. ఓకే, నాకు మ్యూజిక్ కావాలి. ఏం చేసావే? నేను మ్యూజిక్ ఏంగానే ఇటు పెట్టుకున్నాను నీ నోట్లో.
ఈ రోజే పుట్టింది కదండి. రెడీ ఏమంటారు మరి సెకండ్ టేక్ అందుకే ఓకేనా? పాము డాన్స్ కావాలి 1 2 3 స్టార్ట్. చాలండి రవి గారు. ఓకే చాలండి వెరీ గుడ్. పాముల రవి గారు మా అమ్మాయిలు కూడా ఇంటి పేరు మార్చుకోవడానికి రెడీ. ఏమే గేదెలు పెట్టుకుంటారా? అయ్యో మా ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మాయిల పేర్లు కూడా పాములు అయిపోతుంది. కానీ మీరు అట్లానే గేదెలు లాస్ట్ లాగా ఫిక్స్ అయిపోతారా? మా ఇంటి పేరు గేదె కాదండి. మరి ఆవా? మా వారి ఇంటి పేరు ఏంటో కనుక్కోవాలి. గణేశుడు కదా? గణేషా మీ ఆయన పేరు? ఏదో ఒకటి ఉంటుంది అనుకుందాం. కానీ ఇప్పుడైతే వీళ్ళకి పెళ్లి చేద్దామండి. రండ్రా చేసుకుందాం రెడీ. ముగ్గురికి 300 300 300 హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి 300 రూపాయలు. సూపర్. ఇప్పుడు మేమిద్దరం హనీమూన్కి వెళ్ళేసి వస్తాము. మీరు అదే మీరు ముగ్గురు హనీమూన్కి వెళ్ళేసి రండి. ఒక బ్రేక్ తీసుకుందాం. వచ్చిన తర్వాత ఇంకా డిస్కో శాంతిలే ఇంకా అందరూ రెడీ. పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత ముగ్గురు దగ్గర ఉంది 300 పాయింట్స్. వెరీ నైస్. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటాలో మ్యూజికల్ చైర్స్ ఏమైతే అందరికి తెలుసు. 4 ఒక డమ్మీ చైర్ ఉంటుంది. ఆ డమ్మీ చైర్ మీద కూర్చుంటే కింద పడిపోతారు 0 పాయింట్స్. మిగతా ఇద్దరు కపుల్స్ కి 100 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ హస్బెండ్ కూర్చోవాలి, మీదకెళ్ళి మీ ఆవిడ కూర్చోవాలి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. What is that? Where is that? What is that? Where is the panchakattu? Where is the pelakajuttu? Where is the niluvu bottu jari? What is this suitu bottu? What is this panchakattu? What is this Golf jari? I don't want panchakattu. I don't want pelakajuttu. I don't want niluvu bottu pore. I like this suitu bottu. I like this panchakattu. I like this Golf pore. Parents baby la unde nuvu adiye komballe aipoyave. Rolex body to match ayyera jara remix ai vachesane. Where is that? Pesa. Where is that? Chesa. Where is that? Cheri pesa. Where is the panchakattu? Where is the pelakajuttu? Where is the niluvu bottu jari? I like this suitu bootu. I like this panchakattu. I like this Golf pore. C-H-A-R-I, he's Jari. He's gonna set a brand new story. C-H-A-R-I, he's Jari. Ayu babu chesta ni kunde chori. ఆహా ఎంత స్లో మోషన్ లో పడిన దగ్గర కూర్చున్నారు. మామూలు వెయిట్ అది. ఇంత పడినట్టు కూడా తెలియలేదు అసలు. హ్యాపీగా అమ్మ నాకైతే రాదులే. అనుకున్నారు కదా ఒక్క నిమిషం. క్యాల్కులేషన్ రాంగ్ అయింది. అసలు ఏమనుకున్నారు? ఈ చైర్ డమ్మీ అనుకున్నారా? అదనుకున్నారా? ఆ చైర్ డమ్మీ అనుకున్నారా? కానీ తెలిసినప్పుడు ఎలా అనిపించింది కింద పడేటప్పుడు? ఇది డమ్మీ అనిపించింది. రైట్. సో ఇప్పుడు స్వీట్ గా రొమాంటిక్ గా నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోవాలి. సో పెళ్ళి 1.5 year అవుతుంది అంటున్నాను. సో స్వరూప గారు ఈ 1.5 year లో మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? మన చిన్న టామ్ అండ్ జెర్రీ స్టోరీ లాంటిది. ఎవ్రీడే వి యూజ్ టు ఫైట్ అండ్ ఎవ్రీడే యూజ్ టు ఏది లవ్ అప్పుడా? లేదు, ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇద్దరు కొట్లాడుకుంటున్నారా? చిన్న సిల్లీ. అంటే ఏ విషయంలో?
బయటకు వెళ్దామంటే తను అడిగినప్పుడు బండి వేరే పని ఉంటుంది బయటకు వెళ్ళిపోవచ్చు ప్రొలాంగ్ అవ్వచ్చు సేమ్ ఇంతకు మీరు చెప్పారు సేమ్ థింగ్స్ అలా అంటే చిన్నప్పుడు పెద్దగా అవ్వలేదు అంత పెద్ద మీరు ఎట్లా తిడుతుండేనా కొడుతుండేనా అలుగుతుండేనా ఎలా అలుగుతుండే ఎట్లా 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 అలుగుతుండే ఒక్కసారి చేసి చూపెట్టండి. ఇప్పుడు మీరు అలిగారు మీ ఆయన మీద అలిగారు చేసి చూపెట్టండి. అయ్యో అబ్బా అలుగుడులో వెనకాల కోపం కూడా కొంచెం బరుగుంది. దాని తర్వాత స్వీట్నెస్ ఎప్పుడు లవ్ ఎప్పుడు పుట్టింది తెలిసిపోతుంది. ఏం చేసి మీ మనసు గెలుచుకున్నాడు మీ ఆయన? మాట్లాడి. వెరీ నైస్. కానీ ఇక్కడైతే మీకు ఇద్దరికి 0 వచ్చాయి. 4 చైర్స్ ఉన్నప్పుడే మీకు 0 వచ్చాయి అంటే ఇంకా 3 చైర్స్ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏమైందో లెటర్స్ ఫేస్. ఇప్పుడు వాళ్ళిద్దరిట్లో ఎవరు పడాలని కోరుకుంటున్నారు నెక్స్ట్? మేము పడద్దు అనుకుంటున్నాం. అంటే ఎవరికి ఛాన్స్? ఈ పడ్డంలో ఆనందం ఎంత ఉందో ముగ్గురు షేర్ చేసుకుందాం. అయితే నెక్స్ట్ పాటలో ఎవరు పడాలని కోరుకుంటున్నారు? సెకండ్ రౌండ్ కి వాళ్ళు, థర్డ్ రౌండ్ కి వాళ్ళు. నెక్స్ట్ మీరు పడాలని కోరుకుంటున్నారండి. మీరు పడితే ఆయన కోరిక గట్టిగా అయింది, బాగా మొక్కుకున్నాడని అర్థం. నిజంగానే మీరు పడతారా లేకపోతే వీళ్ళనే పడేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 2. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को जाने जिगर आओ मेरे जानु नी పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 तो అయ్యో 2 పెట్టారా? ఇప్పుడు లెవెల్ అయిపోయింది. అబ్బా ఏంటి ఇలా పడ్డా? అనుకోలేదు కదా నువ్వు అస్సలు. అనుకున్నారా? అందుకే మీరు ఇట్లా అనుకుంటారని. మీరు అనుకుంటే మేము అనుకోవడంలో తప్పులేదుగా. బాగుంది 2 పెట్టినప్పుడు 3 డమ్మీ చీరలు పెట్టచ్చు కదా. 3 పెట్టి 3 ముగ్గురు పడేద్దాం. ఎలా అనిపిస్తుంది కింద ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ బాధ అర్థమైందా మీకు ఇప్పుడు? పాపం వాళ్ళు నెక్స్ట్ అనుకున్నారు నెక్స్ట్ ఇద్దరు పడిపోతే బాగుండని, ఇద్దరు పడేసారు. ఒక రౌండ్ లో ఒకరు, ఇంకో రౌండ్ లో ఒకరు అనుకున్నాం, కానీ ఒకే రౌండ్ లో ఇద్దరిని పడేసాం. చూసావా, అది టాలెంట్. సరే, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మర్చిపోలేని సంఘటన ఇప్పటి వరకు? మా పెళ్లి చూపులు, మా బాబు పుట్టడమే, అదే హ్యాపీనెస్. చెప్పారు పెళ్లి చూపులు ఎందుకంత మర్చిపోలేరు? ఏం జరిగింది ఆ పెళ్లి చూపుల రోజు? సడన్లీ వచ్చి చూసాను నేను. భయపడ్డారా? అనుకోకుండా వచ్చారు. నేను కూడా మామూలుగా రొటీన్ రోజు వేసుకున్న డ్రెస్ మీద వాళ్ళకి పెళ్లి చూపులో కూర్చున్నాను. అలాగే రెడీ అవ్వలేదు, ఏం లేదు. అతన్ని అడగాలి. అంటే కొలిక్సే మరదలు అవుతుంది వరుస. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ సడన్లీ చూసి రమ్మన్నారు. అప్పుడు ఎమ్మటే వచ్చి చూసి ఇంకా బాగా నచ్చేసింది. ఎప్పుడు ఫస్ట్ టైం ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పుకున్నారు? ఫస్ట్ టైం ఫోన్ చేసి
గుర్తుందా కన్వర్సేషన్ మీకు? గుర్తుంది. ఇప్పుడు మీ ఫోన్ ఎత్తండి, పట్టుకోండి ఇట్లానే ఇట్లా పట్టుకోండి ఫోన్ మాట్లాడండి. ఫస్ట్ ఎవరు చేశారు ఫోన్? ఇప్పుడు మీ ఇద్దరు దగ్గర లేరు. ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? ఈయన. మీరు ఫోన్ చేశారు. హలో 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 ఎవరు? నేను మహేష్. నంబర్ కూడా తెలియదు అంటే. ఏంటండి కాల్ చేశారు? పండు బాగున్నావా? బాగున్నా. నచ్చానా నేను నీకు? నచ్చా బావా. అయితే ఐ లవ్ యూ పండు. లవ్ యూ టూ. అందుకే మధ్యలో మాట్లాడండి. అప్పుడు మెంటల్ దాని అన్నావు కదా నువ్వు. మెంటలోడా? నేను ఇంకా మంచి మాట్లాడుతున్నా అనుకున్నా. ఇంత సప్పగా ఐ లవ్ యూ చెప్పుకోరా, నాకేం తెలుసు. అది ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ టైం కదా. కానీ నేను నచ్చానా పండు? అయితే పెట్టుకో ఐ లవ్ యూ. ఇగో తీసుకో. రొమాంటిక్ మాట్లాడుతుగా. కూర్చోండి. వీళ్ళతో కూడా డిస్కషన్. వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఫస్ట్ టైం ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పారు? పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత. పెళ్లి చూపులు అయిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయింది అన్నప్పుడు చెప్పారు. మీ ఆవిడ ఏం చెప్పింది అప్పుడు? పెళ్లి చూపులు అయిన తర్వాత ఎలా రిజెక్ట్ చేయలేం కదా, అందుకని అప్పుడే. ఓకే, మీరు ఎప్పుడు చెప్పారు ఫస్ట్ టైం? తను చెప్పినాక నేను. మీరు ఎప్పుడన్నా ఓన్ గా ఇనిషియేటివ్ తీసుకోరు పెళ్లి తర్వాత ఎప్పుడన్నా? నేను ఓన్ గా అంటే ఏం చెప్పలేదా? మీ ఆయన మీద ఎప్పుడన్నా పిచ్చి ప్రేమ వచ్చిందా నీకు? అప్పుడప్పుడు ఏం చేస్తూ వస్తుంటది మీ ఆయన? ఏం చేస్తూ అంటే మీ ఆయన ఏం చేస్తే నీకు పిచ్చి ప్రేమ? నాకు బాగా ఇష్టమైంది చేసిన. ఏం చేశాడు రీసెంట్ గా? మీరు భలే సిగ్గుపడుతున్నారండి. ఈ షోకి తీసుకొచ్చినాం. ఎప్పుడు అయితే ఏం చేశారు ముద్దుగా? పోనీలే, అప్పుడు అన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు చూడు. ఇప్పుడు మీ మనసులోని మాటలని చెప్పేయండి. ఐ లవ్ యూ అని కాకుండా ఇంకా 2-3 మాటలు ఎక్స్ట్రా యాడ్ చేసి మీ మనసులోని మాటలు. ఈ షోకి నన్ను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా నేను ఏది అడిగినా అని చేస్తాను. ఓకే, మీకు 0-0. మీకు ఇప్పుడు పోయిన 0 మళ్ళా వచ్చింది 100. థర్డ్ పాటలో 3 డమ్మీ ఉండొచ్చు, 3 మంచి చైర్స్ ఉండొచ్చు, 2 డమ్మీ ఉండొచ్చు, 1 డమ్మీ ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. ఓకేనా? పడితే ఒకరు పడచ్చు, లేకపోతే ముగ్గురు పడకుండా ఉండొచ్చు. రైట్. సో సాంగ్ నంబర్ 3. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ ఇది ఈ ఫీలింగ్. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎండేనో అగ్గి పుల్ల, రాయ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట, నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కల్పు మళ్ళీ మీరు సేఫ్ అయ్యారు. ఏం దొక్కొచ్చావు పొద్దున?
నేను ఖచ్చితంగా మీరే అనుకున్నా. నేను యాక్చువల్గా ఏమనుకున్నా తెలుసా, ఫస్ట్ వాళ్ళు పడినప్పుడు అమ్మాయి వీళ్ళు పడిపోయారా అంటే ఇద్దరు సేఫ్, వీళ్ళు పడ్డారు, దాని తర్వాత అది కూడా పడుతుందేమో అనుకున్నాను. పడాలి 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 అనుకున్నాను. ఎందుకంటే నాగార్జున గారికి ఆయన ఎక్స్ప్రెషన్ నచ్చాయట పడేటప్పుడు. మళ్ళీ మళ్ళీ పడేయండి అని చెప్పాడు. అయ్యో దేవుడా, మిమ్మల్ని మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. సార్ ఎక్కువ మాట్లాడిన పడు, మీరు మాట్లాడరని తెలుసు, అందుకే పాట రూపంలో మీ ఆవిడ్ని పొగడాలంటే ఏ పాట పాడతారు? పాటలు తక్కువ ఏంటండి, మాటలు మాట్లాడరు, పాటలు పాడరు. మీ ఆయన కోసం కవిత, అదా కవిత అలా వదలండి. ఆ రోజు మిమ్మల్ని చూసాను, అప్పుడే పడిపోయాను, అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాడే ఉన్నారంటే అందుకే మమ్మల్ని ఏం అనకండి, మేము బాధలో ఉన్నాం. మేము మా ప్రతాపం ఏంటో మేమేంటో థర్డ్ రౌండ్ లో చూపెడతాం అంటున్నారు. చూద్దాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బట్ ఇక్కడ పాట వద్దు వద్దు అంటే వాళ్ళు పాడతారంటున్నారు. రెండోసారి ముచ్చటగా పడ్డారు. ఏమైంది అట్లా రెండోసారి పడ్డారు? బ్యాడ్ లక్. చూసుకోవద్దా మరి? ఆ సౌండ్ వచ్చినప్పుడన్నా ఫోర్స్ మెల్లగా పెట్టచ్చుగా. పచ్చక్కమని పెట్టావు, పచ్చక్కమని పడ్డావు. సరే ఏమండి, మీ ఆయన ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పండి. అయితే మీకు ఇష్టమైన పాట పాడండి, ఆయన డెడికేట్ చేస్తూ. ఓ ఈ పాట నా కోసం పాడావా అన్నట్టుండాలి. ఇంగ్లీష్ పిక్చర్ చూస్తాడా? అవును, సేమ్ ఆయన ఇంగ్లీష్ హీరోలాగానే ఉన్నాడు, హాలీవుడ్ హీరోలాగా. ఇప్పుడు ఆ పాట పాడతారా ఏంటి? Every night in my dream I see you. వద్దులే. ఆ పాట ఇస్తావా మీ ఆయనకి? టైటానిక్ చూసినా ఆయన? అతనికే తెలియాలి. ఇంగ్లీష్ సినిమాలు ఎందుకు? ఓ ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా. ఏమండి మిమ్మల్ని అందరినీ రూమ్ కి వెళ్ళి వాడుకోండి అంటారు కదా ఫస్ట్. మేము ఉన్నప్పుడే పెడతాడు. అవునా? మిమ్మల్ని కూడా అవే చూపెడతాడు. దారుణం అండి ఇది. త్వరగా పాట పాడేస్తే ఈయన మ్యాటర్ కట్ చేసేస్తాడు. లవ్ యూరా నా మనసంతాను వేరా ఇన్నాళ్ళు అంతేనా? సరే మొత్తానికి అయితే మీకు సున్నా రెండో రౌండ్ నుంచి కంటిన్యూషన్ ఏంటో అర్థం కాదు. స్కోర్స్ ఎట్లా ఉన్నాయి? స్కోర్సా వీళ్ళు 2 సార్లు పడ్డారు, వీళ్ళు 2 సార్లు పడ్డారు. వీళ్ళకి చెరవ 100 ఇచ్చేద్దాం. వెనకాల ఏంటంటే వాళ్ళు ఒకసారి పడ్డారు కాబట్టి 500 మీరిద్దరు 400 ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో డిసైడ్ అవుతుంది ఎవరు ఈ షో నుంచి బయట ఉండాలి, ఎవరు లాస్ట్ రౌండ్ కి వెళ్ళాలి. స్టార్ట్ చేద్దామా? ఏ రౌండ్ తెలుసా మీకు? రంగు పడుద్ది. So third round very interesting, my favorite round which is called రంగు పడుద్ది. ఏం జరుగుతుందంటే ఈ రౌండ్ లో ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మకి తలకాయ లేదు. ఆ తలకాయ మీ ఆయన తలకాయ అవుతుంది. తలకాయ పెడతారు కదా, మీకు 5 ఛాన్స్ ఇస్తాం. వైఫ్ ఇక్కడ ఉంటది, ఆ రింగ్ లోపల నుంచి 5 బుడగలు ఫటా 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 పట్టేసి ఆ హార్ట్ కి కొట్టాలి. బెలూన్ దానికి తాకి బర్స్ట్ అవుతూనే 100 పాయింట్లు వస్తాయి. బర్స్ట్ అవ్వాలి, దట్ ఈస్ ది రూల్. ఓకేనా? రెడీయా? సో లీడింగ్ లో ఎవరున్నారు మీ ముగ్గురిట్లో? ఎవరండి లీడింగ్? అబ్బా 100 పాయింట్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నవ్వు చూడు. ఆహా. సో ఇంతవరకు లక్ ఫ్యాక్టర్ మీకు హెల్ప్ చేసిందా లేకపోతే మీ టాలెంటా ఏంటో తెలుసుకుందాం ఈ రౌండ్ లో. నిజంగా మీరు కష్టపడితేనే పాయింట్లు వస్తాయి. ఓకేనా? మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇదొక్కసారి అటొక్కసారి. రెడీ? ఓకే అక్క చూసుకోండి మీ వారందరూ ఎలా ఉన్నారు. 5 ఛాన్స్లు అక్క. విర్ర వీగుతున్నారు అందరూ. లక్కుతో వచ్చింది అని. కానీ మీరు కష్టపడి తెచ్చుకున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం చూపెట్టాలి. తిగిన రాలే 500 పాయింట్లు. ఇప్పుడు ఈ 5తో పాటు 1000 పాయింట్లు వచ్చేసి నువ్వు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోవాలి. అంటే 5 బెలూన్స్ పగలగొట్టేయాలి, 500 పాయింట్స్ నీ అకౌంట్ లో యాడ్ అయిపోవాలి. ఓకేనా? రెడీ? కమ్ ఆన్. ఆ హార్ట్ కి కొట్టాలి. ఏం చేసుకోండి? పొట్ట మీద దాకింది, నొప్పి పుట్టట్లే. రివెంజ్ స్టోరీలా ఉందా? రెడీ? ఆలోచించు. పైన కాదండి, కొట్టేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? కమాన్. కోపం అదే ఉండాలి. కోపం తెచ్చుకో. అదే లోపటి నుంచి
ఆ ఎనర్జీ ఉంటేనే కొట్టగలుగుతాం. కమన్ నవ్వు తీసేయి. మాకు అర్థమైంది, హార్ట్స్ కాకుండా మీ ఆయన ఫేస్ టార్గెట్ చేశారని అర్థం. ఏమంటే మీరు 4th కొట్టట్లేదు, 3 ఛాన్స్ అయిపోయినాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పటివరకు మీరు లీడింగ్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చి 3 కొట్టారనుకోండి, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఫైనల్ రౌండ్ కి. మీరు ఇంటికే లీడింగ్ లో ఉన్నా ఇంకా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో అత్తగారు మామగారు చూస్తున్నారు, మీ మమ్మీ డాడీ చూస్తున్నారు, అందరూ అంటారు. ముందే అనేసారా? రెడీ? అక్కడెక్కడ పేలింది, బెలూన్ బస్ట్ అయిందిరా. ఏమండి లాస్ట్ ఛాన్స్, కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అదే నారే నారే మాయల మారే దందా చేస్తున్నావే గుండెల్లోన. ఇప్పుడు ఏమో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. పడింది, కొడతా 5th ఛాన్స్ లో కొట్టింది. సో 100 పాయింట్లు వచ్చేసాయి. వెరీ స్వీట్, వెరీ నైస్. సో బేసికలీ 500 పాయింట్స్ ప్లస్ ఈ 100 పాయింట్స్ 600 పాయింట్స్ తో ఉన్నారు. కానీ వాళ్ళు 400 చెరో 3 కొట్టారనుకోండి, ఇంకా మీకు టాటా బై బై. ఆ పరిస్థితి రావద్దు అని కోరుకుంటాం. మనసులో దేవుణ్ణి ప్రార్థించండి. ఓకేనా? రెడీ? నెక్స్ట్ మీరు వస్తారా? మీ ఇష్టం. మీరు వస్తారా? వచ్చే చూస్తూ 5 ఛాన్సులు, మీ టార్గెట్ 3 బెలూన్స్. ఓకే కమాన్, చూసుకోండి, గురి చూసుకోండి ఫస్ట్. నా ఫేస్ మీద ఉండదు. ఇట్లా గురి చూడండి. అది ఏంటి జర్మనీలో పగిలిపోయింది? ఒక ఛాన్స్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. నంబర్ 1 100 పాయింట్లు వచ్చేసాయి. 2 ఛాన్సెస్ అయిపోయి, లాస్ట్ 3 ఛాన్సెస్. కమ్ ఆన్. లాస్ట్ ఇవి ఖచ్చితంగా కొట్టాలి. లాస్ట్ ఛాన్స్, 100 పాయింట్లు వచ్చాయి. సో మీ స్కోర్ ఒకటి పగలగొట్టారు కాబట్టి 500 పాయింట్స్. కానీ వాళ్ళు 600 పాయింట్స్ లీడింగ్ లో ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు లీడ్ లోనే ఉన్నారు. మీరు లాస్ట్ రౌండ్ కి వెళ్తారా లేదా అనేది వీళ్ళ ఆట మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. సో సెకండ్ కపుల్ వచ్చి ఆడారు. సో ఫస్ట్ కపుల్ మాత్రం సేఫ్ గా మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 4th రౌండ్ లో, ఫైనల్ రౌండ్ లో ఆ కపుల్ తో పాటు ఎవరు వెళ్తారు? మీరా? మీరు 500 పాయింట్స్. మీరేం చేయాలంటే 2 కొట్టారనుకోండి, 600 మీరిద్దరు వెళ్ళిపోతారు. 2 కొట్టాలి. ఒకటే కొట్టారనుకోండి, మీ ఇద్దరు మధ్యలో టై బ్రేకర్ టాస్ వేస్తారు. 3 కొట్టారనుకోండి, 100 పాయింట్లు మీరు లీడింగ్ వెళ్ళిపోతారు. అడ్వాంటేజ్ అవుద్ది లాస్ట్ రౌండ్ కి. ఓకేనా? గాట్ ఇట్? వచ్చే రెడీ? అప్పటి నుంచి చాలా మంది మీరు ఇద్దరు మాట్లాడట్లేదు, వేస్ట్ అనుకుంటారు. కొట్టి చూపెట్టాలండి. ప్రాక్టీస్, అది ప్రాక్టీస్. ఇది కూడా ప్రాక్టీస్.
అయ్యో అయ్యో ఏంటి ప్రాక్టీస్? ఈ రెండు లాస్ట్ 2 ఛాన్సెస్ అండి. ఈ 2 బెలూన్స్ పగలాల్సిందే. లేకపోతే వాళ్ళిద్దరు మనం చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరికి పంపించేద్దాం ఫైనల్ రౌండ్. ఓకేనా? ఇది లాస్ట్ ఛాన్స్. ఇది ఒక్కడు కొట్టారనుకోండి. ఇప్పుడు టైం తీసుకోండి, ఆలోచించండి. కనీసం టైం లో చేద్దాం. ఓకేనా? టాస్ అనేద్దాం గట్టిగా, కోపంతో, కసితో, చిరాకుతో. అది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. వాళ్ళిద్దరు రంగు పడ్డది, నీ మీద రంగు పడలేదు. మీరు ఎలా అయితే వెళ్ళారో అలాగే బయటికి వచ్చారు. హ్యాపీగా ఉందా? రంగు పట్టడం ఇష్టం లేదు మామకి. కానీ ఈ ప్రాసెస్ లో ఈ మొండి మొగుడు పెంకి పిల్లం షో నుంచి తక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అయ్యారు. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. కానీ మీరు ఇక్కడే ఉండి మా ఫైనల్ రౌండ్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళిద్దరితో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఫస్ట్ హైలో ఉన్నారు కదా, వాళ్ళు గెలుస్తారు అనుకుంటాం. మీ ఆవిడేమో వాళ్ళు గెలుస్తారు. ఎవరైనా ఇద్దరం ఎవరో ఒకరు గెలుస్తారు. ఎవరో ఒకరు గెలుస్తారు కదా. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ఈ ఆటాడిస్తా రౌండ్ లో ఏం జరుగుతుంది? వెనకాల మేము ఒక బాక్స్ తీసుకొచ్చాం. ఆ బాక్స్ లో బెలూన్స్ ఉన్నాయి. ఆ బెలూన్స్ ఏం చేస్తారంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో హెడ్ టు హెడ్, తలకాయ టు తలకాయ, ఫేస్ టు ఫేస్ కానీ బట్ చేతులు అసలు వాడకూడదు. మీరు హ్యాండ్ టు హ్యాండ్ ఇలా బంధించేసేయాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వీటిని క్రాస్ చేసుకుంటూ జిగ్ జాగ్ గా, జిగ్ జాగ్. ఓకేనా? మేము ఒక వే ఆ గలీలో నుంచే వెళ్ళాలి. మీరు ఆ బెలూన్ ఎగ్జాక్ట్ అక్కడ ఒక ప్లేట్ ఉంది చూసారా? ఆ ప్లేట్ మీద చిన్న చిన్న నెయిల్స్ ఉన్నాయి. ఆ నెయిల్స్ మీద బెలూన్ వదిలేస్తే ఆటోమేటిక్ గా పగిలిపోవాలి. చెయ్యి వాడకుండా మీరు తలతో బ్యాలెన్స్ చేస్తారు. తల తీసేస్తే బెలూన్ అక్కడ పడి పగలాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫాస్ట్. ఉట్టి తల ఉట్టి తలతోనే. వెరీ గుడ్, సూపర్. అంతే అంతే అంతే. చెయ్యి కింద వదిలేండి, చెయ్యి కింద వదిలేండి. అసలు చెయ్యి కింద పెట్టండి, కింద. One. సూపర్. నానా బంగారం తల అన్న. చేతులు దించేయండి. మీ హ్యాండ్స్ బ్యాక్ పెట్టేసుకోండి. నానా తల బంగారం, అది కౌంట్ చెయ్య. తల మన బ్యాక్ రండి. తల ఇదేంటి? తిరిగింది. అక్కడ అది కౌంట్ కాదు. చెయ్యి వాడారు, అది కౌంట్ కాదండి. ప్రస్తుతానికి చెయ్యి వాడద్దు. స్కోర్ లో ఉన్నారు. కెమెరాస్ లో అన్ని దొరికిపోతాయి. ఇగో మళ్ళీ ఈవిడ చెయ్యి పైకి వచ్చేసి తల పెట్టినాయినా. కాసేపు కొట్టేసట్టు ఉందిరా. అన్నెళ్ళు. వెరీ గుడ్. తల రెడీ. చెయ్యి దించండి. వెరీ గుడ్. కమ్ ఆన్. ఫాస్ట్. లాస్ట్ 40 సెకండ్స్. అగో మళ్ళా. ఫస్ట్ నుంచి. అమ్మయ్య రండి.
చెయ్యి మళ్ళా ఏడుకోబోతుంది అది కిందికి. వెరీ గుడ్. 15 seconds. నానా బుజ్జి తల 4, 3, 2, 1. నిజంగా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పష్టంగా మేము క్లియర్ గా చెప్పడం జరిగినాయి. కానీ మధ్యలో చేతులు వాడడం గానీ తలతోనే మీరు బెలూన్ ని కింద ప్రెస్ చేయడం గానీ జరిగినాయి. సో ఇద్దరిటి వాటిలో మీరు పగలగొట్టిన బెలూన్స్ కంటే కొన్ని బెలూన్స్ మైనస్ చేయడం జరిగినాయి. మీ సైడ్ జరిగినాయి. ఎందుకంటే రూల్స్ ని కొంచెం మీరు పట్టించుకోలేదు కాబట్టి. సో స్కోర్స్ ఎలా ఉన్నాయంటే అయితే మొత్తం చూస్తే మీరు టోటల్ గా 9 బెలూన్స్ పగలగొట్టారండి. అండ్ నేను కూడా అనుకున్నాను మీరు ఎక్కువ పగలగొట్టారేమో అని జనరల్ గా ఓవరాల్ గా ఇద్దరు గేమ్స్ చూస్తుంటే. కానీ కొన్ని మైనస్ చేయడం వల్ల మీరు పగలగొట్టారు 8 బెలూన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే వీళ్ళు 100 పాయింట్స్ లీడింగ్ లో ఉండే, అందుకే వీళ్ళు సేమ్ స్కోర్ లో టై అయిపోయింది. బేసిక్ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు కూడా టైస్ అయ్యాయి మన షోలో. టాస్ వేసాం, అక్కడ మేము షేర్ చేయలేదు. టైటిల్ విన్నర్ ఎవరు అని ఓకేనా? టైటిల్ విన్నర్ కోసం డైరెక్ట్ టాస్ వేస్తున్నాం అండి, ఎందుకంటే ఈక్వల్ స్కోర్ కాబట్టి. మీరు హెడ్స్ అన్నారు, టైల్స్ మీరు అన్నారు. ఎవరిది వస్తే వాళ్ళే టైటిల్ విన్నర్. హోమ్ థియేటర్ వాళ్ళకే, మిక్సీ వాళ్ళకి. ఓకేనా? ఏమవుతుంది? ఇట్ ఈస్ హెడ్స్ అంటే వాళ్ళది. కంగ్రాచులేషన్ స్వరూప గారు అండ్ మిస్టర్ స్వరూప గారు, లక్ష్మణ్ గారు. గిఫ్ట్ ప్లీజ్. విన్నర్స్ కి మొండి మొగడు పెంకి పిల్ల తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్. అండ్ అంతే కాదండి, జీ తెలుగు తరపు నుంచి చాలా కాస్ట్లీ మిక్సీ. కంగ్రాచులేషన్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అండ్ ఈ టైటిల్ గిఫ్ట్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా అది mmpp@gmail.com కి మీరు మెయిల్ చేస్తే మా వాళ్ళు మిమ్మల్ని కూడా బిల్ చేస్తారు. హ్యాపీగా మమ్మల్ని కలిసి ఇలా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30 రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. లాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.